హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘాస్ లైఫ్. పేరు మార్చానని అనుకోవద్దు, ఇది కూడా మన ఛానలే. నేమ్ ఎందుకో నాకు అంత అనిపించలేదు, అందుకే నేమ్ చేంజ్ చేశాను. చాలా డేస్ తర్వాత వీడియో చేస్తాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిందల్లా మీగడండి. మనం పాల మీగడైనా లేకపోతే పెరుగు మీగడైనా యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చాలా డేస్ ఉంది నేను లేక, మా మమ్మీకి చేయడానికి రాక చేయలేదు. అందుకని మీకు కొంతమంది ఉంటారు కదా రాని వాళ్ళు, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఏం లేదండి, ఫస్ట్ మనం ఆ మీగడ అనేది మనం ఇలా మిక్సీలో వేసుకొని కొన్ని కోల్డ్ వాటర్ అన్నా లేదా నార్మల్ వాటర్ అన్నా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా థిక్ పేస్ట్ వస్తుంది. ఆ థిక్ పేస్ట్ అంటే మనం కొన్ని వాటర్ వస్తే థిక్ పేస్ట్ వస్తుంది, కొన్ని వాటర్ ఎక్కువైతేమో వాటర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఆ వాటర్ అనేది కింద ఉండిపోయి ఆ వెన్న మాత్రం మనకి ఇలా పైకి వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇంకా క్రీమీగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, కొన్ని మళ్ళీ కోల్డ్ వాటర్ అన్నా లేకపోతే నార్మల్ వాటర్ అన్నా వేసి మళ్ళీ ఇంకొంచెం సేపు గ్రైండ్ చేసి వెన్న అనేది ఇలా మనకి ముద్దలాగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం అది తీసి మనం బౌల్లో వేసుకోవాలి. ఇలా మనం దగ్గరున్న మీగడంతా మనం ఇలా కొంచెం వేస్తూ రిపీట్ చేయాలన్నమాట. ఇలా ప్రాసెస్ అంతా మన దగ్గర ఉన్న వెన్న అయిపోయేదానికి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. చూసారు కదా, నేను గ్రైండ్ చేసుకుని మొత్తం ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అదంతా మనం హీట్ చేసుకోవాలన్నమాట. నేను ఇంత పెద్దది పెట్టాను, మనకు 2 బౌల్స్ది ఇంత సరిపోతుంది కాబట్టి ఇంత పెట్టాను. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చి ఉంటే మాత్రం ఇంకొంచెం పెద్ద బౌల్లో పెట్టుకోండి, ఎందుకంటే అది కాగేటప్పుడు నురుగు వస్తుంది కాబట్టి అది బయటికి పడిపోకుండా కొంచెం పెద్దది పెట్టుకుంటేనే బెస్ట్. ఇప్పుడు మనం చేసుకున్న వెన్నది మొత్తం ఈ బౌల్లో వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. అది బాగా మరిగి మన నెయ్యి అనేది మొత్తం పైకి నూనెలాగా పైకి తేరుకుపోతుంది. అలా వచ్చేంత వరకు మనం దాన్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతుంది. ఇలాంటి మరిగే టైం వేయించాలంటే మీ దగ్గర
తమలపాకులు ఉంటే తమలపాకు వేసుకోండి, లేదంటే కొంచెం కరివేపాకు వేసుకున్న స్మెల్ అనేది బాగా వస్తుంది నెయ్యికి. అందుకని నేను తమలపాకు వేసాను. ఒకవేళ తమలపాకు లేదు అనుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు ఇలా ఇప్పుడు పైకి నెయ్యి అనేది మనకి గోల్డ్ కలర్లో పైకి వస్తుంది చూసారా, అలా వస్తుంది అన్నమాట. మనం హైలో మాత్రం పెట్టద్దు, ఎందుకంటే దాంట్లో ఉండే ఇది మొత్తం మాడిపోయి మొత్తం స్మెల్ గలీజ్గా వస్తుంది. కాబట్టి సిమ్లోనే అది మరిగి ఇలా పైకి మీరు చూడొచ్చు ఇక్కడ గోల్డ్ కలర్లో వస్తుంది కదా, అలా నూనె అనేది పైకి మొత్తం వస్తుంది. మనకి తెలిసిపోతుంది ఇప్పుడు వాటర్ ఏవి నెయ్యి అనేది మనకు తెలుస్తుంది కదా, అలా ఆ మరిగే టైంలో మనకి నెయ్యి అనేది మొత్తం పైకి తేలిపోతుంది. ఎప్పుడే కానీ మీరు అది ఇలా పొంగు వస్తుందంటే కొంచెం కలుపుతూ ఉండండి, లేదా సిమ్లో పెట్టినా సరిపోతుంది. హైలో మాత్రం ఎప్పుడు పెట్టద్దు, సిమ్లో పెట్టే దాన్ని బాగా మరగనించాలి. ఆల్మోస్ట్ ఒక 30 minutes 40 minutes పడుతుంది దీనికి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం నెయ్యి అనేది పైకి వచ్చేసింది. ఇలా పైకి వచ్చేంత వరకు మనం దీన్ని బాగా మరిగించాలన్నమాట. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టగానే సిమ్లో పెడితేనే మనకి ఆ కలర్ అదంతా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత దాకా ఉంచి తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్కి వచ్చేంత వరకు మనం అది ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. నాకైతే ఈ బాక్స్ నిండా వచ్చింది, ప్లస్ పక్కన ఒక గ్లాస్ జార్లో కూడా వచ్చింది. ఇలా మనం స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోండి.